అబ్బబ్బబ్బబ్బబ్బా చిన్న జామ చెట్టు తెచ్చిన పెట్టిన నీళ్లు పోసిన మందేసిన నీ అవ్వ పెద్ద పెరిగి కాయలు కూడా వస్తాయి. సీజన్ లో జామకాయలు కూడా మంచిగా అమ్ముతానా, కానీ చెట్టు పెట్టినందుకు సీజన్ లో కాయలు తక్కువ అమ్ముడైతుంది, దొంగల పాలు ఎక్కువ అవుతుంది. ఇక రారిరా కొడుక ఇయ్యల్లా పత్తి చేనులో వండుకుంటా ఎవరన్నా చెట్టు ఎక్కిననుకో గుర్తు పందుకొని పక్క బొక్కల్లా పట్ట పట్ట కొడతా, పక్క బొక్కలల్లా పట్ట పట్ట కొడతా. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. నీ అవని కొనుక్కుంటేంద్రా ఓ 50 రూపాయలు పెట్టి కడుపు నిండా తింటారు, ఈ దొంగతనంగా వేసుకొస్తారు కష్టపడి చెట్టు పెడితే. రారి కొడుక ఇవాళ ఎవడత్తాడు అని ఈపులు ఈపులు అలగాలి ఇవాన పోతాడు. నీ అవ్వని ఎవడు నింపుకోపోతాడు. అయినా నా చెట్టు మీద చేసే దమ్ము ఇవ్వనికి లేదు. ఇలా దొరకబట్టాలే, దొరకబడతా. ఈ పత్తి చేనులు అన్నమంట అగో తుమ్మ చెట్లు అన్నమాట పెడతా. నీ అవ్వని అబ్బా అబ్బబ్బబ్బబ్బా ఏం కాయ ఏం కాయ. ఈ చెట్టుతోటి నాకు లక్ష్మి వచ్చింది, ఈ చెట్టుతోటి నాకు లక్ష్మి వచ్చింది. చీకటి కానీ చీకటి అయినా కత్తరు కదా. ఇవాళ పత్తి చేనులుండి ఈపు ఈపు వల కొడతా. ఇంత తిన తాగురి ఇవాళ మీ కావలే కత్తా. అరే నీ అబ్బా జామకాయల సీజను అట్టప్పులు ఎవరు కొనరు. ఈ సీజన్లో రూపాయలు సంపాదించుకొని చేద్దామంటే ఉండనిత్తలేరు, దక్కనిత్తలేరు. అయినా నా చెట్టు కాడికి వచ్చి దమ్ము ధైర్యం ఇవ్వనున్నది ఎవరు లేదు. ఉంటే నా సామిరంగా దొరుకుతలేరు. లేకపోతే సీసీ కెమెరా పెడదామంటే కరెంట్ వైర్ రాకన్నది. ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఆయన దొంగతనం చేసేటోడికి సీసీ కెమెరా ఉన్నదా అది ఉన్నదా అని చూస్తారా? చూడరు. సారాన కోడికి బారాన మసాలా అయినట్టు ఆయన ఇంకా సీసీ కెమెరా పెట్టుడేందుకు? కాయలు అమ్ముతానో 10,000 20,000 వస్తాయి. ఏమన్నా వచ్చే 2-3 వేలకు సీసీ కెమెరా పెట్టినాం కాడికే. కావాలి వంట ఇయ్యాల దొరకబడి తాగు పోయి తినత్తా. ఎవరాలుడా బగరోడ కనిపిస్తున్నా మంచిగున్నావా? మంచిగా లేకపోతే చెడ్డగుండనా మంచిగానే ఉండనే. నాకు ఒక్కటే బాధ అనిపిస్తుంది మామ. ఏం బాధ? నా జామ చెట్టు ఎరికే కదా, ఈ అవ్వ సీజన్ అని మంచిగా అమ్ముకొని పైసలు సంపాదించుకుందామంటే ఇవాళ ఉన్న కాయలు రేపు ఉంటలేవే. ఎవరు తీసుకోబోతున్నట్టురా మరి? ఇక నా చెట్టు కాడికి వచ్చే దమ్మైతే ఏమనుకుంటది నువ్వు తెలుసుగా మామ. కావాలంటావా కదా? నేనెందుకు కావాలంటేనే దోమలు కుట్టంగా నా కాయలకు కావాలంటే దోమలు కుడితే రోగం వస్తే ఎవరు పెట్టాలి. అందుకే భయం అవుతుంది పాడుగాను. ఈ చలికాడ కావలు కాసుకున్నా కూర్చున్నామంటే దోమలు సూదులు కుట్టినట్టు పసెత్తానయి ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. తెలుసా? అవుగా అల్లుడా మొన్న ఒకసారి అడదిక్కువంగా ఓ కాయరా నిండరా తిన్నా, కమ్మగా తీయ ఉన్నాయిరా. అయ్యో నీ పోయి మార్కెట్ లో కమ్మితే అయ్యో నీ కాయలు ఎప్పుడు వస్తాయి, నీ జామకాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తారే. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని సప్పగా ఉంటాయి, కొన్ని రొచ్చు వస్తాయి. రొచ్చు అంటే అంత టేస్ట్ ఉండి టేస్ట్ లేనట్టు. నీ అవ్వ ఇయ్యాల 2 బత్తల జామకాయలు వెళ్తాయి అని చూస్తే నీ అవ్వని పాడుగాను. చూసే వరకు ఒక్క కాయలేదే. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ అట్లనారా? ఇంకో నా బెల్లం ఇద్దరం పోయి నీ దొరుకుతా నువ్వు వేరుతుందామంటే నీ బిడ్డకు సాత కాదు. అయినా దొంగ ఎవడు ఏం అర్థం అవుతలేదు మావా. ఇక దొరకబట్టాలే, దొరకబట్టి చెట్టుకు గట్టే చీపంత వల్ల కొడతా. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. అయితే నేను పెట్టి పోతాను. పొలం కాడ వడ్లకు పోవస్తున్నారుడా, భారత సంతలో పోతానా. సంచలో పోతానవా? పో. అయితే జామకాయలు ఏమన్నా కావన్నా? చిన్నప్పుడు పక్క తినేదిరా సీవిరిగాడు దాకా. ఏదో నీతో అట్లా చెప్పిన రోజు అట్లా పోగా నేను ఒక కాయ తీయకుండా గమనాకెందుకురా మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అయ్యో తీసుకోమా, ఊరోళ్ళకి ఇయ్యాలి బయట వాళ్ళకి అమ్మాలి. ఊరోళ్ళకి ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తానే. నాకెందుకురా శంకరి, నువ్వు అమ్ముకపోరా. అమ్ముకుంటూ 4 రూపాయలు దొరుకుతాయి. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నీ అంత మంచోళ్ళు లేనే లేడు మామ. ఇత్తనంటే అద్దంటాను. సరే నువ్వు భారత సంస్థలో పో, నీ ఇంటికి పోతా. సరే అల్లుడా. ఏమి లేదా చిన్నబాబు, భారత సంస్థలో పోతాను. అట్లు పొలంలో పోసింటి ఆ భారత సంస్థలో కనిపోతానే. ఇగో కొత్త చింతకాయ కొంచెం తినబుద్ధి అవుతుంది. నాకు చింతకాయలు తెంపి పెడతావా? ఎక్కడ ఉన్నాయి చిన్నబాబు? రవిగానంలో చెట్టుకున్నాయి, నీకు రాగా తొబల్నే అవి. రవిగానంలో చెట్టు మా పొలం దిక్కే ఉంటది. అవుగానే ఏ పడదా అన్నాయి? ఏ పడితే 5 కిలోలు తెస్తావారా మరి? తెంపకరమ్మంటేనే ఉంటే తెంపకత్తా అంటానే కానీ ఎవరన్నా 5 కిలోలు 6 కిలోలు తెమ్మంటే ఒక్కుంటారే. మరి ఏం కారంటే మాట్లాడితే 4-5 తెంపితే మాకు పులుసు అవుతుంది. నీ అవ్వ సక్కగా చెప్పమంటే నీకు పౌరుషం బాగానే ఉన్నదేనే. సరే నువ్వు పట్టుకన్నా గాని ఏదో 4-5 తెంపకరా. పో చలికి పట్టణం కలుగుతావు, మా తీసుకొస్తా గాని.
నేను బలుగుతున్నా నీ అబ్బా ముసలోడు చూసినావా ఎంత బల్బు మాటలు మాట్లాడుతాడో. సింత వచ్చిన పులుపు చావదంటే గిరేనేమో. అబ్బా ఈ సీజన్ లా జామకాయలు అమ్మి మాటిలు చేయిస్తా అన్నాడు. వచ్చినాక చేయించమనాలే. చేయించలేదో ఆ కప్ప ముద్ది వలగొడతా. వచ్చినాక అడుగుతాయి. పోయినసారి కమ్మలు చేయిస్తానే బండి కొనుక్కున్నాడు. ఈసారి ఇట్లా కొనియలేదు అనుకో ఆ కప్ప మూతిలో బల్పాలు నొక్కుతా. ఏమనుకుంటాడో. మా దోస్తులతోటి కమ్మలు చేయించుకుంటా ఆ కమ్మలు చేయించుకుంటా అని ప్రతిసారి చెప్తానా. ఎప్పుడు చేయించుకున్నదో లేదు. వచ్చినాక అడుగుతాయి. ఈసారి గట్టిగానే ఊకున్న కొద్దీ ఎక్కువ చేస్తాను. ఎప్పుడు కమ్మలు చేయించుకుంటా అంటే చాలు అదొకటి ఇదొకటి కొనుక్కుంటాండు ఆయననే. ఓ దిక్కు వల్లోడా జామకాయలు నింపుకొత్తా అని గేట్ నూకుతానవేంది? ఆడా ఏడున్నాయో తెప్పుకరావండి. నీ బోక ముందుకే తెప్పుకపోయారు. ఏంది షెడ్ మీద ఉండగానే నింపుకపోయారా? కంత ముందుగానే అమ్ముతానా అడ్వాన్స్ అని ఈ అమ్మ ఏంద్రా ఈ మెంటల్ మాస్. అడ్వాన్స్ అని అమ్ముతున్నా. అట్లా తెంపుకపోయారంటే దొంగలు పట్టట్టే. ఏం మాట్లాడతావు? అయ్యో షెడ్డుకు దొంగలు కూడా వాడతారా? పడరా? ఎందుకు పడరు? ఏంది దొంగతనం చేసిర్రా? మొగోళ్ళు అయితే ఎరిగి సత్తారు, ఆడోళ్ళు అయితే కక్కి సత్తారు. ఈ దొంగతనం చేసుడేంది? ఇళ్ళ నోట్ల మన్నువయ్యా. అందుకే నడింట్లో కూర్చుంటే నడవదే. నేను జామకాయలు అమ్మకారాన్ని పోయినప్పుడు నువ్వు చెట్టు కాడికి పోయి గైతోటి తెంపుతేందే. ఇప్పుడు దొంగలు వాడే. ఇప్పుడు 2 బత్తాలు వెళ్తాయి అనుకున్నాయి, సగం బత్త కూడా వెళ్ళేటట్లేదు. నువ్వేమో నా కమ్మలు చెప్పి మాటలు చెప్పి అనబడితివి. నీ అవ్వ బంగారం చూస్తే బగ్గు అంటుంది. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ఆ బంగారం పెట్టే పైసలు బయట గుంట జాగత్తది. ఓ నీ అవ్వ ప్రతిగాము నువ్వు 1,20,000, 12 పాత తూలం అయితే 1,36,000. ఇప్పుడు అవసరమానే? తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవే ఆడదానా అంటే నాకు బంగారం ఎందుకు ఉన్న కట్టి ఇంకా అమ్మ సారట్టివి. ఇప్పుడు పెరిగిన కొద్ది నీ కాశలు ఎరగబట్టే నేను ఏం చేయాలి? నీ అవ్వ పేద సంవత్సరం కొనిచ్చిన అయిపోవు, ఆ బండి కొనుక్కోకుండా అయిపోవు. నీ అవ్వ 20-30 వేలు మిగులు. అది బంగారం భూముల రేటు పెరిగినట్టు పెరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా బంగారం కొని బతకటట్టున్నావా అనే? నువ్వు దొంగలు పట్టడానికి సాకేపి కమ్మలు కొనియకుండా ఉంటావా ఏంది? ముందుగా కమ్మలు కొని ఇలా కాకుండా రేపు అత్తయ్య కదా జామకాయలు, అప్పుడు కొని దూతి. కాయలు పోయి నేనేస్తే కమ్మలకి ఎడతానవా అనే? నీ ముఖంలో కొద్దిలన్న బాధ ఉన్నదా అనే నీ అవ్వని? ఇప్పుడు పోయిన దాని గురించి ఏం చేస్తావు? దొరకబట్టి జమ చేసి అమ్మకత్తావా ఏంది? ఇక పేనోళ్ళు దొరుకుతారా అనే? ఏం చేద్దాం? రాత్రి కావలి వందాం. ఎక్కడ? జామ చెట్టు కింద. నువ్వే వండిపో. ఇగో ఇది పట్టుకొని పో, దోమలు బాగుంటాయి. అంటే నువ్వు రావా? నేను రాను. దోమలు కూర్చొని గానీ నువ్వు కూర్చొద్దా? మరి కమ్మల మాటలు ఎట్లయితే నది ఇంట్లో పట్టేస్తాయి అనుకుంటారా? ఇద్దరం కలిసి పోదాం. అవ్వో నేను రానుపో. అవ్వో నాకు చీకట్టు నాకు కూడా భయం కదా. నువ్వు పక్కకున్నావు అనుకో ఈ చలికి ఏం ఏర్పడది. బుల్లెట్ దిగిందా లేదా? ఏం ఏర్పడది? నాకు ఏర్పడుతుంది చలి. ఏమన్నా ఎండాకాలమా? చెదరు కప్పుకుంటూ ఉడకపోయా చలికాలమేనే. బ్యాంక్ రేట్ కప్పుకున్నాం అనుకో ఇద్దరం ఒక్క దగ్గరికి వస్తాం. వెచ్చగా ఉంటది. ఎవరన్నా కాయ తెంపంగానే కక్క బంది అందుకొని చంపితే పెడల్ల కింద పడతాడు. ఏమంటావే? నేను రానంటానా? అబ్బా గట్లనకి రావే బుజ్జి. నేను రానే, నాకు చలి పెడతాని. అయ్యో పోకపోతే ఆయనతో సగం కాయలు పోయేటట్టునే. మధ్యాహ్నమే దొంగతనం చేసిరంటే రాత్రి కూడా చేయరని ఏం నమ్మకమే? అందుకే పోయి వండుకో అంటానా. ఒక్కొనికి భయం అవుతుందా నీకు? అయ్యో రాములా, నీకు చెప్పేది నీకు అర్థమైతలేదే. నా మాట ఈయనే. నేను ఏంటనుకో ఒక్కదాను ఇంట్లోనే ఉంటావు, ఇంట్లో భయపడతావని నా ఎంబడి తీసుకపో అంటానా. నీ మనసుకి ఏమనిపిస్తుందని చెప్పన్నా? నేను భయపడతానని నిన్ను చోప తీసుకుపోతానని నువ్వు అనుకుంటాను అంతే కదా? అవును, నువ్వు భయపడతావు కాబట్టి నన్ను తీసుకుపోతాను. అంతే బుజ్జి. మంచిగా ఊక రోజు ఇంట్లోనే వండబడి మంచిగా జామ చెట్టు కింద మంచిగా అరే సరేలా అంటేనే మంచిగా అనిపిస్తుంది. రాత్రి పూట దయ్యాలు వస్తాయి, నన్ను తీసుకోపో. అవ్వ మనమే పెద్ద దయాలం, మన దగ్గరికి దయాలు వస్తే అని ఏం మాట్లాడతానే పిచ్చదానా? అర్థమైతుందా నీకేమన్నా? మా అర్థమైతాంది. అరే ఏం కాదే, నేనున్నా కదా నీ అవ్వని. ఇంకో ఏమన్నా దయ్యం వస్తే ఓ దయ్యం ఫస్ట్ నన్నే పట్టు, నా పెళ్ళాన్ని ఏమన్నా కొని నన్ను ఏమన్నా చేయరు, దాన్ని ఇంటికి పంపిరంట. ఇంకేంది? నా భయమే.
నీకు భయం కావన్నా కమ్మల మాటలు కావన్నా? కమ్మల మాటలు అయినా మనం అడుగులలో పోతానమా అనే ఎండమావలో కట్టిட்டு పోతానమా? నీ అవ్వ పోతాడికి పోతుంది, పోతాడికి పోతుంది. ఎంత దూరమే గందుకే పోదాం అంటే నీకు అర్థమైతుందా? అంటే నువ్వు కన్ని నీళ్ళు తాగుతున్నావా? గంత దూరం పోను మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. నీ అవ్వ నేను గన్ని నీళ్ళు ఎందుకు తాగుతానే? తాయాన్ని తాగుతానా? మన ఇన్ను ఎత్తులున్నది కదా, అది వంపులు ఉన్నది కాబట్టి అది తారుతుంది అంటానా? ఏ అది ఏడుకన్నా పోని, నేను రాను. అబ్బ గట్లనకే. నీకు కమ్మలు కావన్నా మాటలు కావన్నా చెప్పు. అబ్బా కావాలి, రెండు కావాలంటే మనం ఇద్దరం పోవాలి. సరే పోయి తాగలాడదాంపా. చిత్రం పట్టుకురా పో. మా వద్దుకత్తి ఓ దిక్కుమల్లోడా, ఈ సాలిలో ఎవరన్నా అత్తరా చెప్పు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? నీ అవ్వ జామకాయలు ఎంత పీర ఉన్నాయి తెలుసా? బయట 150 రూపాయల కిలో అమ్ముతారు. ఒక్క 5 కిలోలు తెప్పుక వేరనుకో 750 వేనట్టేనే. ఆగరాదే అమ్మ. ఇంకో ఈ సరిలో మనం స్పెండ్ చేసినట్టుంటది, కావలు కాసినట్టుంటది. జామకాయలు ఎవరు తెప్పుకపోయిండో దొరికినట్టుంటది. దొరికితే అందియాల చింతపండు కావాలి. అయినా పోదాంపా అని గురుగుతాను. నా కోసం నీ కోసమే నచ్చింది. నీకు కమ్మలు కావన్నా? అద్దా కమ్మలు కావాలని ఈ చీకట్లో చంపుతావా? అరే పావచ్చు తెలియదు. ఏం అను? అబ్బో ఇళ్ళకెళ్ళి పాము వస్తుందో తెలుస్తలేదు. ఎల్లకెళ్ళి రాదు, మనమే పావులను. మనన్ను కాటెత్తాయానే ఫ్యాన్స్ ఆగు బుజ్జి. అవునే ఓ దిక్కుమల్లోడా, ఇంకా జామకాయల కోసం తీసుకొస్తున్నావు. పాము తేలో కుడితే ఏమైతుంది? 100 రూపాయల కాయల కోసం ఇక్కడ చీకట్లో నీకు తినబుద్ధి అవుతుందంటే తినబుద్ధి అయితే ఉన్నానే. నాకు కనబడతలేదండి. నాకు కనబడతారు, నీకు కనబడదు. నీ కంటి చూడేనట్టున్నదా? అంటే నేను ఇప్పుడు ముసలితో అయిపోయినా? మరి అగ్గో ఈ నత్తలేవా? ఏడా అటే పోతారు. అబ్బో నీకు దయ్యం ఇట్లా కనబడుతుంది ఏంది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. దయ్యాలు గిట్ల కనబడతానే ఏంది? నీ అవ్వ నాకు దయాలు ఎందుకు కనబడతాయి? అయినా మన దగ్గరికి దయాలు రావు. అంజన్న దేవుని పోటువా? ఇంకో జేబులో పెట్టుకొచ్చిన మనకు అంజన్న కాపాడు అని అంజన్న స్వామిని చూస్తే దయాలు గజ్జ వనకాలే. కొండగట్టు అంజన్న నీకు కోటి మొక్కులు అయ్యా. అంజన్నను నమ్ముకుంటే మనకు అన్ని తీరుతాయి. అంజన్నను నమ్ముకుంటే మన అన్ని బాధలు తీరుతాయి. కొండగట్టు అంజన్న నీకు కోటి మొక్కులు అయ్యా నీకు. కొండగట్టు అంజన్న నీకు. అంజన్న పాట పాడినామనుకో దయాలు ఏరియాలు రావే. అందుకే పాడతానా అంజన్న జావకాయ మొత్తం అంటానా. నాకు కూడా లోపల లొట్ట అంటుంది. అందుకే తలుసుకుంటాను స్వామిని. అంజన్ ఉన్నాక మనకేమైతే ఏం కలిసి అప్పటికోపోతాం. ఉన్నానే అందుకే చీకటి పడ్డాక తీసుకొచ్చింది. ఎవరు లేనప్పుడు మెల్లగా కట్టెతో నేను కొడతా, నువ్వు కింద పడ్డ ఏరు. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. సరేపా మెల్లగా వా. ఎవరైనా ఉన్నారా చూడే. ఎవరైనా ఉన్నారా? మెల్లగా ఆగి ఉర్రకి ఎవరైనా ఉన్నారా చూడాలి, లేకుంటే యజమానం పోతుంది కాదే. అబ్బో ఇప్పుడు అర్థమైతే ఇటు కచ్చరాక చప్పడకోకో. ఇటు కచ్చరాక చెప్తా. కానీ మనం ఆడతలేదు చక్కగా. పొద్దున వస్తారా చీకట్లేనే చేస్తారు కదా. ఇగో వెలుగుట ఇక్కడ కచ్చి ఉన్నది. మెల్లది నేను కొడతా, నువ్వు ఏరు. ఏరు నువ్వు ఏడగొట్టినావు, ఏడబడ్డా ఏడేరాలే. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? కైకి గట్టిగా తాకిందే, మండ కావచ్చు. నేను కాయ అనుకున్నా, ఇప్పుడు గట్టిగా కొడతా మళ్ళా. నువ్వు ఎంత కొట్టినా గానీ కాయలు పడాయి గాని పోదాంపా, భయం అవుతుంది. వెనుకకు తిరిగే గురు చూసి కొట్టేటోని గీ గైతో కొట్టినాయే. కొద్దిగా ఆగు, ఏరుకో.
సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ఓ మనిషి ఆడదేమో కూడా వచ్చినట్టున్నాడు కదా, పోయి పట్టుకుందాం పా. నీ అవ్వ ఇలా ఆడనేవాళ్ళు మొగైనవాళ్ళు ఏం తెలుస్తలేదు. ఎవరిని పట్టుకున్నా ఏమనుకోకు మరి. ఎందుకు అనుకోను, ఆడోళ్ళని పట్టుకో, ఇప్పుడే ఇచ్చి పెడతా నిన్ను. నీ అవ్వ ఇల్లు కూడా కాంప్రమైజ్ కావానే. అస్సలు గాను. సరే ఓ మొగైనా ఏడున్నావు వాడమన్నాను. ఓ ఆడావే ఏడున్నావు? ఇట్లాంటి ఉరకరా నీ అవ్వని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు ఉన్నారు. అన్ని జరుగుతాయి ఏమిటి? ఈడ కాదు పారి రోడ్డుకు వారి ఎవరో అనుకున్నారు అడూరి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నీ అవ్వని నువ్వు అనేరా మామ అంటే ఇన్ని రోజులు నా చెట్టుకాయలు తెంపకపోయి నువ్వే నానే. అరే నువ్వు ఇస్తాంటే అత్తాన కాదురా, నేను చెప్పకపోతా. నీ అవ్వ నువ్వు అన్నది నిజమే, మరి చీకట్లా మరి ఓ అదా బిడ్డ, అదా అల్లుడు, ఏం చెప్పాలి. మీ అత్త ఏమైంది చిన్నగా నీ చిన్నవ్వ తమ్ముడు రాబోతాడే. తమ్ముడా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చిన్న బామాలు రాబోతాడా? ఎంత సంబరపడ్డావు. అయితమే గాని మరి చీకట్ల దొంగతనాన్ని కాయలకి ఎందుకు వచ్చినవే? నేను అప్పుడు అడుగుతా అద్దురా అంటివి, మరి దొంగతనానికి ఎందుకు వచ్చినావు? తెంపినే తీసుకొస్తే వాడిపోయి ఉంటాయని అన్నది మీ అత్త. చెట్టు విద్య అయితేనే మంచిగా ఉంటది, నాకు తినబుద్ధి అవుతుంది అంటే తీసుకొచ్చిండ్రా. ఏది మామ అత్త కోరిందానికి చీకట్ల నువ్వు తీసుకొచ్చుడు నాకు పద్ధతి ఏం కాదు. ఈ జామకాయలు పాడుగాను నీ అబ్బా, ఇది వరకంటే ఒకటి, ఇప్పుడు 2 పానాలు. ఆమెకేమన్నా అయితే ఎట్లా? అబ్బా అల్లుడు, బామ్మర్ది మీద అత్త మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదిరా. అబ్బా చెప్పుకరారా, తింటది అత్త. సరే చెప్పుకొద్దాం పావే. ఇంకొకసారి చూడాలని ఉందా లేదా? ఒకసారి మన అభిమాన దేవుళ్ళ కోసం ఇంకొకసారి ప్లే చేయండి అమ్మా. ఓ దిక్కుమల్లోడా, కడుపాని అబద్ధం ఆడుతీవి. అరే అబద్ధం ఆడుకుంటే ఎట్లనే, వాడు ఊకుంటాడే. వాడు శంకర్ గారు పోలే కోపపోడు, చెట్టు కట్టేసి పొట్టుపోడు కొడుతు ఇచ్చేది మనం పోదాయే. మరి కొట్టడా? చేస్తావా ఇంకో తాప ఇసొంటి పనులు? గందుకే ఇసొంటి పనులు చెయ్యకుగా అని చెప్తా. నాకు మానవ లేదా, ఇంకోసారి చేస్తానట్టు నాడు. ఇంకోసారి చేస్తావంటే చూడు నీ. మనిషిగా తీంతే మనసుగా తీంతే, మనిషున్న మనిషికి విలువ లేదంతే, మనసుగా తీంతే. కళ్ళు దుబ్బయా అడు చూడు ఏం చేస్తున్నాడు. మనసుగా తీంతే దూరం అయిపోండి. మనిషున్న మనిషికి విలువ లేదంతే, మనసుగా తింతే. కలవ 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు. ఈ శంకరాడు ఇట్లా ఎందుకైనా జనాలు బాధపడతారు అంతే. మనసుకు ఏమనిపిస్తే అది చేయాలి. సారా సారమ్మ సారా, నేను తాగాకుంటా నేను ఉండా, తాగినాక నేను సారా, ఇరుగమనుగ బొర్రుతానే సారా, ఇరుగమనుగ బొర్రుతానే సారా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ అవ్వ ఒక్కని తాగితే తాగినట్టు లేదు, ఎంత తాగినా ఎక్కుతలేవు. ఎందుకంటే బయట శంకర్ గారు మాట్లాడుతుంటే 3 బాటలైనా 4 బాటలైనా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఎదురు రాకూడదు, ఎవరు ఎదురు రాకూడదు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. ఒకటే మాట ఒకటే మిక్స్. నోట్లే కలకత్తా ఆర్కే రత్త బాబా కాల్చిన వర్క నిర్మల ఎలా చేసిన బీరు తాగిన మంచిగా గుమ్ము అంటుంది. ఇక నాకు సోపు లేని మందు పోతలేదు, ఇక నాకు సోపు లేని మందు పోతలేదు. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికెళ్ళికేకండి. ఎవరినన్నా ఒక్కళ్ళ సోపు పెట్టుకొని మంచిగా తాగుతా. మనిషిగా తింటే మనసుగా తింటే, మనిషి ఉన్న మనిషికి పాడిందే పాడతారు అనుకుంటారా? శంకర్ గారికి తాగితే ఒకటే పాట వస్తుంది, ఏమనుకోకూరి. పోతా.
సారా సారమ్మ సారా నిన్ను తాగినాక నేను ఉంటారా ఇరుగ మరుగ గుద్దుతానే నిన్ను ఇంటికొచ్చి పువ్వలుగా కొడుతా. ఆయన ఇంటికొచ్చి ఇబ్బంది కొడుతుంటానా? నాకు పెళ్ళవా పెళ్ళయిందా పెటాకులైందా నాకు పెళ్ళ ఉన్నదా? ఎవరు లేరు. నాలుక తడబడుతుంది. ఎందుకంటే కలకత్తా ఆర్కే రత్న బాబా కాల్చిన ఒక్క నిర్మలు ఎలా చేసిన కదా ఇట్లనే ఉంటది. అబ్బా రత్న నవ్వులుతాంటే ఆకు నవ్వులుతాంటే పండ్ల కింద జుమ్ము అంటాంది. జుమ్మని తుమ్మద వేట జుమ్మని తుమ్మెద వేట ఇదే అదే ప్రేమ సరసారు సారు బామ ఇదే ప్రేమ ఇదే ప్రేమ. ఎందుకంటే నాకు పెళ్లి కాలే, వేరే వాళ్ళని పట్టుకొని చేస్తే ఈ బాధ కొడతారు. అందుకే ఈ బీరు సీసే నా పెళ్ళం, ఇదే నా బలం. అందుకే పాడతాను. అబ్బా బీరు సీసా కేఫ్ స్ట్రాంగ్. మా అల్లుడు రాక వచ్చిండు. జుట్టు కొట్టి తెచ్చి కూరండిన ఒక్క బిర్యానీ చాలుతా అని 2 బీరు పట్టుకపోతాను. అవునా అవునా అగా బీరు తాగినాక సినిమా డైలాగ్ వస్తానేంది? నో దిస్ చెప్పు. నో మందు తాగితే మంచిగా తెలుగులో అంటాడు. ఆనా గీన ఆనా ఆనా అంటాను కానీ నాకు ఏడానింది ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? అనలే. నా సూపర్ గాని ఎవరన్నా దొరికితే అని కడుపు నిండా తాగిస్తా, నేను కడుపు నిండా తాగుతా. ఎవరన్నా దొరకపోతాడా? అబ్బో కొడుకు పొన్నార లక్షన్న ఏ కోడు విత్తింది 2 ఫుల్ బీర్లు పట్టుకొని వస్తాడు సీసలు ఏరుకున్నటోడు. అబ్బా కొడుక ఏదో కథ ఉన్నది. లచ్చన్నో లచ్చన్నో లచ్చన్న నువ్వు బీరు సీసాలు పట్టుకొని లచ్చన్న నువ్వు ఏటికి ఓ తనవే లచ్చన్న జరాగరాదు నువ్వు. అబ్బో లచ్చన్న మైళ్ళ చెడిపోయిన వానే. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎవరు శంకరి తెల్లరంగానే వేసినవా? శరీరంగా అయిపోతే ఏమున్నదే? నాకు పెళ్ళమా పిల్లలా ఎవలా కుష. అబ్బా నువ్వు షీషలు ఏరుకున్నటోనివి 2 బీరు షీషలు కొంటే పోతాంటే నాకు డౌట్ వస్తుంది. ఎవరైనా తాగి పెట్టదా మర్చిపోయారా? లేకపోతే నువ్వే కొనుక్కొస్తానవా? నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఏమని శంకరి తాగినోడు సీసలు ఇడిచి పెడతారా? కాలు సీసలు ఇడిచిపెడతలేరు శీలట అక్కడికి వస్తాయి అని నువ్వు గట్ల అంటున్నావు నన్ను. నిన్ను తప్పు పడతానే లచ్చన్న. రోజు నువ్వు కాలు షీషలు ఏరుకట్టుకుంటావు కదా, ఎవరైనా బగ్గ తాగి మర్చిపోతే పట్టుకచ్చుకుంటానా అంటానా? నాకేమెరకనే. కాదురా శంకరి మా బిడ్డ అల్లుడు వచ్చారు. జుట్టుకోడి కూరండిన అల్లుడికి ఒక్క సీస చాలదని 2 పట్టుకొని పోతాన్న. అబ్బ కొడుక నీ అల్లుడు గంతగచ్చుడానే జుట్టుకోడి కూర అంటే ఒక్క బీరు తాగని నన్ను రూల్ లేదా? 2 బీర్లు తాగుతారా? అంత మొగోడా అనే కూర్చోండి ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. శంకరిగా నువ్వు మాట్లాడితే మాట్లాడు లేకుండా లేదు కానీ నా అల్లుడు మొగోడు అది ఇది అని అన్నకురా. నువ్వు తప్పు మాట్లాడతాను లక్షణ. తాగినోడు నిజాన్ని మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడు. అందులో నేను కలకత్తా ఆర్కే రత్న బాబా కాల్చిన ఒక్క నిర్మల్ ఎలచ్చి బెలుగం వేసుకున్నా. నేను తప్పు మాట్లాడినా. అయినా ఇయ్యాల నీకు అల్లుడి మీద బాగా ప్రేమ ఉట్టుకొచ్చిందానే. ఎప్పుడు నాకు మనశ్శాంతి. అడు లంగో దొంగ. మన అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు అల్లుడికి ఇల్లు వేయకుంటే నాకేమైనా ఇల్లు ఉంటుందా? సాయి సంసారే రచి దొంగ. నా బిడ్డడానికి ఇచ్చి గొంతు కోసిన అన్నావు, ఇవాళ అల్లుడని మాట్లాడతాను. నిన్ను మెచ్చుకోవాల్సిందేనే లచ్చన్న. అప్పుడు బిడ్డను అట్లా బాధ పెట్టినప్పుడు అట్లా అన్నా. ఇప్పుడు మంచిగా చూసుకుంటారు, మంచిగా కలిసి ఉంటారు, అందుకే తీసుకొస్తాను. అబ్బా తిట్టినప్పుడు ఇష్టం. ఇవాళ బిడ్డను మంచిగా అడుచుకుంటాను, మెడలు మీద వేసుకుంటాను. నీ మెడలు కోడి మెడలు తీసినట్టు కట్టుకొని ఎప్పుడో ఇడతాడు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది మామూలు పొగరు కాదు, హై రేంజ్ పొగరు. తీరు అని ఏం చేస్తావురా?
మెడపట్టి పెట్టుకుంటా గిత్త మెడపట్టి పెట్టుకుంటా గిత్త. వీడు ఇంకా మారలేదు. మాట్లాడు ఆచో చాంగో అబ్బా అల్లుడు మీద నీకు అంత ప్రేమ ఉట్టుకొచ్చిందా అని నచ్చన్న నీ అవ్వ నువ్వు అనే మాటకున్న తాగిన బీరు మొత్తం దిగింది. ఇదిగో ఇది అయిపోయింది. ఇది ఎత్తన్నా మద్దతు ఇయ్యే ఇయ్యే. నువ్వు నీ అల్లుడికి ఏం చెప్తావు? జుట్టు కోడి తింటే ఒక బీరు తాగుతుందో సారదు అన్నావు కదా. ఒక బూరు నేను ఎంగిల్ చేసిన ఏం చేస్తావే? ఏం చేస్తారో తెగినోనికి తెంట లింగం అన్నట్టు, ఆకులు నాకినట్టు పూతులు నాకినట్టు తెగించ గుంజుకుంటివి. అనవసరంగా ఆలోచించుకు పొరపాడైపోతుంది. ఇక మా అల్లుడికి ఒక్కటే ఇచ్చి ఇవన్నీ ఎంగిలి ఇస్తానా నేను? అబ్బా నచ్చన్నా నేనంటే నీకు ఎంత ప్రేమని. నీ అబ్బా ఇన్ని తాగినా కూడా కళ్ళకి వెళ్ళి నీళ్ళు అత్తలేవు. అట్టప్పుడు సప్పసప్పత్తి అయినా గుంజుకొని తాగితే శంకర్ గా నా పీరు నువ్వు ఎందుకొని గుంజుకొని తాగినవురా నువ్వు ఎందుకు అడగలే అంటే నేనంటే నీకు ఎంత ప్రేమనే. రేపు ఈ టైం వరకు ఇంకో ఈ కొండ మీద నీ పేరు పచ్చబొట్టు వేసుకుంటేనే పొన్నాల లచ్చన్న అని ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని ఏమో తాగినోడు ఆంధ్ర బుక్కినట్టు నీ పెన్నాను నువ్వు పచ్చబొట్టు రాయించుకోవడానికి నాది ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? రష్యన్న తాగి నువ్వు ఉన్నావు. పిల్లమైతేనే ఈడ పచ్చబొట్టు వేసుకుంటున్నానే. ఏం మాట్లాడతాను? నువ్వు మాట కరెక్ట్ కాదే. నన్ను నీకు హెల్ప్ చేద్దామని నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు. 3 డిస్టర్బ్ చేసినావు. ఇది కాక ఆయన కూడా కానీ నీ అల్లుడు వచ్చింది అనుకున్నా. ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి అచ్చన్న, పిల్లమైతేనే కాదు ప్రేమ ఉంటే అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, చెల్లె కావచ్చు, తమ్ముడు కావచ్చు, బామ్మర్ది కావచ్చు, మామ కావచ్చు, అల్లుడు కావచ్చు, ఆఖరికి స్నేహితుడు కావచ్చు. ఆయన పేరు కొట్టించుకునే హక్కు ఉంటది. ఏం మాట్లాడతానవే? ఈ 5వ తీరా మా అల్లుడి బిడ్డ ఏడు చేస్తాడు అతడు ఇంత తాగి తింటాడు. నేను పోతా మరి. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? ఊకో ఏం మాట్లాడతాను? అల్లుడు ఇవాళ అత్తడు పోతాడు. శంకర్ గారు లోకల్ 24 గంటలు నీ ముంగటే ఉంటాడు. నీ ఆపదత్తే నీ అల్లుడు వస్తాడు. అరే నీకు మొన్న జ్వరం వస్తే ఎవడు తూదెందుకు వచ్చిండే? ఈ శంకర్ గారు వచ్చిండు. నీకు సాధ కాకపోతే పత్తి బత్తాలు ఎత్తురంటే ఎవడెత్తిండే? ఈ శంకర్ గారు ఎత్తిండు. అవునా కాదా? ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. రేపు ఫంక్షన్ పోతానా గారు రాక దించుతావంటే ఎవరు దించిండే? నీ అల్లుడు దించిండా? ఈ శంకర్ గారు దించిండు. నీ అల్లుడు అత్తడు పోతాడు. ఈ శంకర్ గారు లోకల్ ఇక్కడనే ఉంటాడు. అర్థమైతుందా? చూపులతో గుచ్చి చంపకే మీది. అరే శంకరిగా నువ్వు నిమ్మదాయిలో నీకేం ఏర్పడతలేదు. నన్ను ఇడిచిపెట్టరు, నేను పోతాయ్యా. నిన్ను ఇడిచిపెట్టుడు ఎక్కడిది? ఈ బీరు తాగుతా ఆ బీరు తాగుతా, నిన్ను ఇడిచిపెట్టేదే లేదు. మందులో 1,00,000 అంటాం పొద్దునని గుర్తుంటా ఏంటి? మరి నా అల్లు వాళ్ళని ఈత బీరు నీకే ఇస్తే నీ అల్లుడా ఆ సంగతి ఆడే చూసుకున్నా చూడు. లావణ్య ఓ లావణ్య ఏమి అయ్యా? ఏంది అత్తున్నా? ఏంది లావణ్య అని వెళ్తున్నావు? చెప్పు. మీ అయ్యా చుట్టుకోటి తెచ్చిండు, పులుసు పెట్టిండ్రు. ఆ పులుసు ఉడికి తక్కువ లెక్క అయింది. ఏడే బిల్లు ఎత్తడిపోయి అటే వెండి రాలే. ఆయన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా. ఇదేమన్నా సిటీయా? కూల్ అయినాయో కాలేదో, అది బెల్ట్ షాప్ అయినా కూల్ అయినాక కూర్చున్నాడు కావచ్చు. తీసుకొని అత్తడు తీయరాదు. ఏం తెస్తాడే? చూసి ఆకలి ఎత్తుంది. ఇంత ఆకలి తెస్తుంది వాడు తెచ్చినాక ఏం తాగాలి నేను? వాడు వీడు అన్నాం అనుకో మా అయ్యను వాతలు పెడతా బిడ్డ. నీ అవ్వ సుందరగా మూతుదానా? నీ ఇంటికి వచ్చి వాతలు పెడతా అంటా నావే? నా ఇంటికి రావా బిడ్డ? అసలు కాగు బర్రెలు ఎత్తట్టు సురుకులు పెడతాగు. అవ్వో నువ్వు వాతలు పెడితే 2 రూపాయల బిల్లు అంతా నాకు వాతలు వచ్చినాయనని మాట్లాడుతున్నావా? ఆగు తెస్తాడు. ఆయన తెచ్చేది ఎప్పుడు, నేను తినేది ఎప్పుడు, పండేది ఎప్పుడే? అయ్యో ఇంటికాడ రోజు తాగి పండుకుంటున్నావు కదా, ఇక్కడ కూడా వండుకునుడేనా? మా అయ్య వచ్చినాక పట్టుకొని వస్తాడు. మంచిగా తాగి ముచ్చట పెట్టు మా నాన్నతోని. బాగా తాగినాక మీ నాయనతో ముచ్చట పెడితే ఏమవుతుంది? నీతో ముచ్చట పెడితే మజా వస్తుంది గాని అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. నాతోని ముచ్చట పెడతాడు నీకేమత్తది గాని గా పత్తి ఎందుకు ఖరాబ్ చేస్తావు? ఓ పిసదానా, మీ నాయన పత్తి ఏరిచ్చినప్పుడు తుట్లు ఏరిచ్చిండే. ఆ చెత్త అంతా తీసేట్టు వారెత్తాన్నా. ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. అబ్బా
మా బాబు బీర్లేచ్చే వరకు పత్తుల చెత్త అని తేరుతున్నావానే. అవ్వు నువ్వు ఏ పనికి అక్కడికి రావనుకున్నా, నువ్వు ఈ పని కూడా చేస్తున్నావని అంటే మంచివనివే నువ్వు. అంటే నేను ఏ పని చేస్తలేనా? ఈ పనికి అక్కడికి వస్తానా? ఈ పనికి అక్కడికి వస్తానా? ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. ఏ అట్టిగా అన్నా గాని నేను నీ పెళ్ళాన్ని కాదా, జోకు కూడా వేయద్దా? చెయ్యే మీ అయ్యొచ్చే వరకు నా దూపాకట్టున్నది. ఇక నెలన పోయి తాగత్తా. ఏముండో తెత్తాడు, పోయి తాగత్తా. కుసా తెత్తాడు. అయ్యా ఆయన లేడు అన్న దూపారది, పోయి తాగత్తా. తాగిరాపు చెప్పండ్రా. అవరా శంకరి, నా బాధను అర్థం చేసుకోండి. నన్ను ఎంతో కట్టపెట్టిండు, నేనెందుకు ఆయన బీరు తాగకుండా పోతారా? అబ్బా కరెక్ట్ లేచన్న, ఇప్పుడు దారిలోకి వచ్చినావు. నీ అల్లుడు నీ బిడ్డను మంచిగా చూసుకుంటే ఆయన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవే. నీ బిడ్డను సారీ లక్షన్న, మంది ఎక్కువైంది, నాలుక మరబడుతుంది, తప్పు పట్టుకోకు. నీ బిడ్డను మంచిగా చూసుకోవడానికి నీ ఇంటికి వస్తే నీ విరిగితే ఆడు ఎక్కి నీ మెడల మీద కూర్చుంటాడే. నీ చెప్పింది నిజం. అల్లుడు అంటే ఇంటికి కొడుకుతోడు సమానం. నీ బిడ్డను మంచిగా చూసుకుంటే నీ దేవుని దగ్గర చూసుకుంటావు. కానీ నీ బిడ్డను కష్టపెట్టి బాధ పెడితే ఆ ఇంటికి వస్తే నువ్వు వానికి మర్యాదలు చేసుడు ఎందుకే? అయ్యో పలానోడు అల్లుడు వచ్చిండు మంచిగా చేసిండు అన్న పేరు ఉండాలి. కానీ నీ బిడ్డ నీకు ఒక్కరోజు ఫోన్ చేయకుండా ఏడవకుంటున్నదా? నాకు తెలియదా అని? నీ ఇంటి పక్కనే నేను కాదా అని? నువ్వేం చేసినావు? నీ బిడ్డ గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వెన్ని చేసినావు నాకు తెలుసు లచ్చన్న. నువ్వు బాధపడకు. ఈ శంకర్ గారు తొవ్వర గడిచిండు, నా అల్లుడిని గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని అనుకోకు. అర్థమవుతుందా? నీ బిడ్డను నీ అల్లుడు మంచిగా చూసినప్పుడు ఇంకో నీ అల్లుడు ఇంటికి వస్తే, అర్థమవుతుందా? నీ అల్లుడు ఇంటికి వస్తే ఆయన పూలు చల్లి కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకొని ఈ 2 బీర్లు ఏందే, కాటన్ బీర్లు తాగి జుట్టుకోడేందే, పొట్టెల కూర పోయి నేను కాదంట నానే. మన బిడ్డ మనకు మంచిగా ఉంటేనే మనకు సంతోషమే. మన బిడ్డను కాదన్నోడు మనకు ఆయనకి మర్యాద ఇస్తే ఏమీ ఉంటాయి చెప్పు. అగో నాకు ఆడవాళ్ళు ఫోన్ చేస్తాడు, అవి పట్టించుకోకు. తాగినోడు ఎప్పుడు నిజాలే మాట్లాడతాడే లచ్చన్న, అర్థమైందా? అమ్మ ఎంత బాధపడ్డది. అయ్యో అన్నదానికి ఇచ్చినాం, అయినోనికి ఇచ్చినాం, తెలుసుకోలే మేము బావిలో పడ్డం బిడ్డ, నా బతుకు కుక్కి పాలైంది అని భారత వేడుతంటే నా గుండెలు అవిసిపోయినాయి. నీకేం అర్థమవుతుంది? ఇవాళ నీ అల్లుడు వచ్చిందంటే ఆడ ఏం ఆపద వచ్చిండో, ఏం బాధలు వచ్చిండో నీకేం తెలిసే లచ్చన్న? ఇవాళ నీ దగ్గర రూపాయి ఉన్నదని నీ దగ్గరకు వచ్చిండు. నీ దగ్గర రూపాయి లేనప్పుడు నిన్ను దేకిండా? నువ్వు ఇంటికి పోతే మామాని మందలిచ్చిండా? నీకు చెమ్మడు మంచిలు ఇచ్చిండా? చెప్పే. నువ్వు అన్నది నిజమేరా శంకరి. ఈ 2 బీరేంద్రా, కాటన్ బీరే తెస్తా, పొడేలు కూర వండుతా, నా బిడ్డను మంచిగా చూసుకుంటే. లచ్చన్న నువ్వు అదే మాట వినుండు. మన బిడ్డను మంచిగా చూసుకుంటే మన ఆస్తి అయినా వాళ్ళని కాపాడుకుంటాం. అర్థమైందా? ఓ ఇంకో బీర్లేవే నానా అని బిడ్డ అడిగితే కూడలేవు బిడ్డ, కూడలేని అల్లు తాగడానికి తేలేదని చెప్పు. అర్థమైందా? సరే పోవే పోతానా. చెప్పటోళ్ళు లేకపోతే చెడిపోతారు. అందుకే చెప్పిన. నేను చెప్పింది తప్పేం లేదు. మన ఇంటి పిల్లలు మనం మంచిగా చూసుకున్నాక మన ఆస్తి అమ్మాయిన వాళ్ళని మంచిగా చూసుకుంటాం. మనను బిడ్డను బాధ పెట్టి మన ఇంటికి వస్తే వాళ్ళని మంచిగా ఎందుకు చూసుకోవాలి? వాళ్ళు మారినప్పుడే మనం మారుతాం. అంతే. శంకర్గా కొట్టురా బీరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జమ్మ వీడియోస్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టండి. మరి నువ్వు వాళ్ళ బిడ్డను మంచిగా చూసుకుంటున్నావని నువ్వు చెప్తారా? ఈ కాయలాంటి ఇదే పండుతాయి అనే మా వండుతాయి. తీసుకుపోయి బియ్యం డబ్బలో పెడితే తెల్లారి వరకే వండుతాయి. తీసుకుపోయి ఇగో కరీంనగర్ లో అమ్మకద్దాం. ఏ కరీంనగర్ ఎందుకే? పక్క ఊరికి పోతే ఎగబడతారు, ఎగబడి కొంటారు. ఏమంటదో ఏమో అత్త. నిల్లంగానైతే అడిగి చూస్తా, అండనంటే తొక్కేసుకొని అన్నది.
అత్త ఓ లవణ్య అత్త ఉన్నవా? నేను కూడా మా అమ్మగారింటికి పోతున్నా అల్లుడు. మీ మామ అప్పటికి వచ్చినాక చెప్తా అన్నాడు, ఏమంటాడో ఏమో. అగో మామ మాటల్లోనే వస్తాడు చూడు. మీరా మామ మీ సంగమని వచ్చిన అత్త దగ్గరికి. అత్త పొట్టు పొట్టు తెచ్చిందే, ఇక ఎవరంటారని తప్పడ ఊపుకున్నా. అత్త నేను వచ్చిన కూరగాయలు తెచ్చుకోపో, అత్త మాని పెడుతుంది. నేను అన్నా ఆయనకు అప్పుడే చెప్పిన బరువు బాగానే ఉండగా కూరగాయలతో సప్ప సప్పగా ఎక్కువ అద్దమే. అది పోయేది పోక మండిపోయిన అయిపోవు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కరెక్టే మామ. ఈ పండుగ ముందర ఎవ్వరు తినరు, తిన్నా కూడా ఇంత కవ్వుకుంటోళ్ళు అంటారు. మంచిగా రేపు స్నానం చేసి కొత్త బట్టలు వేసి మా ఇంటి ముంగట్టి నేను బాబులు వేసుకుంటా. అయితే కానీ అత్త తీసుకపోతానంటా. నువ్వట పోతావా? ఎట్లా ఈరాక వచ్చినావు కదా, ఎల్లుండే దీపావళి పండుగ వెళ్ళినాక పోతుంది. ఎట్లా వచ్చింది? ఎట్లా ఎట్లా వచ్చినావు కదా, ఉండాలి ఒక రోజు ఉంటూ వచ్చిన పోతే ఎట్లా ఉన్నవే కోటన్న. తాగి 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 పానం మీద తెచ్చుకునేటట్టున్నవే కోటన్నా. ఇప్పుడు తెచ్చుకున్నాక మునిపే మునిగింది గొప్ప. గొప్ప మునిగి ఊరేసి లేవైతే ఇప్పుడు మునిపే మునిగి లవణ్య నువ్వు వేసుకొని అవి అంటాడు. అనగా నువ్వు ఇంకస్తావు. నువ్వు తర్వాత తింటు కానీ రాక మళ్ళీ ఫోన్ పెట్టిద్దా. అయిపోయింది అక్క బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటా. అయిపోయింది కదా ఇప్పుడు దానికి ఆమె కౌంటర్. అవును ఆమె కౌంటర్. నువ్వు ఇప్పుడు 2200 అక్క అనగానే నిలబడి తెస్తా అని పోయి తెచ్చి నిలబడి అదే అక్కడ డైలాగ్. అయ్యగారి సంపాదన అమ్మగారి కొట్టు పిల్లలకే సరిపోతుంది అన్నట్టుంది నా సంసారం. ఇంకా ఈయన బయటికి పోయి అప్పులు చేసుకొని వస్తాడు. ఈ తలనొప్పులు సరేరా నువ్వన్నట్టు కానీ ఇస్తా. నిమ్మకాయ పడతా. ఎందుకురా? నన్ను చూస్తే నీకు భయం అనిపిస్తుందా? ఏ లేదు బావా, ఎక్కుతా చెప్పురా. అయ్యో గిట్ట పడిపోయింది బావా. నాకు తెలుసురా పక్కన నువ్వు నేను చెప్తాను. సడన్ గా గుండెలో నొప్పి ఉందండి, మీరు లేరు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫోన్ చేయొచ్చు కదా అన్నావు. ఫోన్ చేయొచ్చుగా. చేసాం, స్విచ్ ఆఫ్ వచ్చిందండి. పక్కింట్లో ఎవరో చుట్టాలు వచ్చారట, వాళ్ళ కార్ అడిగి హాస్పిటల్కి వెళ్ళాను. నేను బతుకున్నానంటే అన్నే కారణం.
ఎందుకంటే ఇది కడి చేస్తే ఏంటంటే పేద సంవత్సరం ఇంత బిడ్డ సారి ఫంక్షన్ వస్తే ఇంటి పక్క కూడా పిలిస్తే బకెట్ల కూర అంతా ఎత్తుకొచ్చి ఇంత దాచిన చుట్టాలు లేకుండా చేసిన. ఇప్పుడు దేవుళ్ళని చేసుకుంటారు. ఏమైంది మరి అందరిని పిలిచినాం అందరిని చేసినాం అంటే శంకరుళ్ళకి చెప్పినట్ట మొన్న శంకర్ మన బిడ్డ ఫంక్షన్ రోజే అది ఇంటి పక్క కూడా ముందు పిలిస్తే గందులాన్ని కాల్ చేసి నచ్చిన చుట్టాలను కూడా ఇచ్చేది పోయింది అని పిడుసులు లేదేం లేదు అంటాడు. ఏం లేదు అనగానే నువ్వు ఇప్పుడు వచ్చినాక ఏమైంది అంటే మటన్ ఎందుకు చికెన్ ఎందుకు ఎర్రన్నోళ్ళు మేకలను కొత్తారు దేవుడు చేసుకుంటాడు మనకు పైసలు దాన్ని ఎందుకు కార్తీక మాసం అరగ రాక తిను అని అన్నాక అయ్యో మొన్న గవి ఎత్తుకొచ్చిన వాళ్ళు నిన్ను పిలుస్తారంటే ఎందుకు విలువరే టైంకి పిలుస్తారంటే మరి ఇయ్యాలని చెప్తారు వచ్చి చెప్పాలి కదా ఇంకా చెప్తలేరు ఏంటంటే ఇల్లు అదొకటి ఇదొకటి పని చేసుకుంటావో మనిషి బతుంగా ఓ చిన్నవా చిన్నవా ఎటు పోతానా అంటే బిడ్డ మంచిగా మాకు పని ఉన్నది ఆగంటారు కానీ మనం తిన్నదందుకు రమ్మన్నారు. నేను మామ ఎటు పోతున్నాం అంటే ఇల్లు పట్టించుకోరు. పట్టాను లచ్చన్న అడుగుతా అలా భార్యని అడుగుతా మాకు చెప్పారు అన్నానికి రమ్మని అంటే మాకు వాళ్ళు చెప్పారు మనకి అంటే అరే లాస్ట్కి పిలుస్తారు కావచ్చు అని ఆగే అన్నాక లాస్ట్ గిస్ట్కి ఏం పిలవరు. మనం గోడవతలు ఉంటే భోజనాలు స్టార్ట్ అయినాయి లచ్చన్నోళ్ళు తింటారు భారతమ్మ తింటారు నాకు భారతమ్మకు నల్లి బొక్క పడ్డది అని మనం చూసినప్పుడు నువ్వు చూసి ఇట్లా చెప్పినప్పుడు అరే భోజనాల సీను అన్నాక అరే తింటారా అని చూసినప్పుడు నువ్వేం చేయాలి చెప్పన్నా నువ్వేం చేయాలి జనాలను చూసాలి టెంట్ కింద తినేది పూరేసేది క్లోజ్లు ఉంటాయి కదా అది చూసాలి.